అక్కడ డ్రగ్స్, గంజాయి, అఘాయిత్యాలు అనేకమైనటువంటి ఇటువంటి వికృతమైన చేష్టలు జరుగుతాయని ప్రజల్లో విశ్వసనీయ వర్గాల సమాచారం ఉంది కదా. చైల్డ్ మ్యారేజ్, సెక్షువల్ అబ్యూస్, డొమెస్టిక్ అబ్యూస్, చైల్డ్ లేబర్, పిల్లలు స్కూల్ బయట ఉండడము, డ్రగ్స్, అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. అండ్ దీనికి మూల కారణం వచ్చేసి అక్కడ బడులు లేకపోవడం. ఆ ప్రాంతంలో ప్రభుత్వ బడి కావాలని మీరు అంటున్నారు, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం 27,000 స్కూళ్లను మూసివేస్తుంది అనేది ఈ రాష్ట్రంలో చర్చ జరుగుతుంది కదా. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? స్కూల్స్ వేరే దగ్గర మూత వేస్తున్నది అది డెఫినెట్గా ఐ డోంట్ థింక్ దట్స్ అ గుడ్ మూవ్. ఎందుకంటే మనం ప్రభుత్వ పాఠశాలని కాపాడుకోవాలి. అది ఒకటైతే ఎక్కడైతే స్కూల్స్ అవసరమో అక్కడ వాళ్ళు పిల్లలు రావట్లేదని చెప్పి ఆ కారణంతో మోస్తున్నారు. ఇక్కడ ఇంతమంది పిల్లలు ఉన్నారు, మాకు బడి ఇవ్వండి అంటే మరి ప్రభుత్వం స్పందించాలి కదా. వర్తమానం ఛానల్కు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు మన ముఖ్య అతిథి హిమబిందు. ఈమె చైల్డ్ రైట్స్ ఫోరంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ పిల్లలకే కాదు పెద్దలకు కూడా అవగాహన కార్యక్రమం కల్పిస్తున్న సందర్భంలో జవహర్ నగర్లో గబ్బిలాలపేట అనే ప్రాంతంలో అక్కడ ఒక బాండెడ్ లేబర్సు సుదూర ప్రాంతాల నుంచి వలస జీవులుగా వచ్చినటువంటి పేదవాళ్లకు సంబంధించిన వాళ్ళ పిల్లల కోసము ప్రభుత్వ పాఠశాల కావాలని ప్రత్యేకమైన ఉద్యమంతో ముందుకొస్తున్న సందర్భంలో అనేకమైనటువంటి సామాజిక పోరాటాలలో కానీ, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నప్పుడు కానీ, అదేవిధంగా స్త్రీల పట్ల ఈ సమాజంలో ఉండేటువంటి వైరుధ్యము, వ్యతిరేకత, ఈ పురుషాధిపత్య సమాజంలో ఉండేటువంటి అనేక అంశాల పట్ల ఒక సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టే విధంగా అద్భుతంగా పనిచేస్తున్నటువంటి చైల్డ్ ఫోరము నాయకురాలు మన హిమబిందు గారు ఉన్నారు. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి, థ్యాంక్ యూ. ఓకే, మీరు ఎన్ని సంవత్సరాలుగా చిన్నపిల్లల మీద, ఈ పిల్లల కోసం, పాఠశాల కోసం పనిచేస్తూ ఉన్నారు? గ్రాస్ రూట్ లెవెల్లో అయితే గత 5.5 సంవత్సరాలుగా, చైల్డ్ రైట్స్ డొమైన్లో అయితే ఒక 6.5 సంవత్సరాలుగా. అసలు మీ ముఖ్య ఉద్దేశం ఏంది? అంటే చైల్డ్ రైట్స్ అంటే దాని యొక్క ఆశయాలు, లక్ష్యాలు ఏంటి అసలు? సో అంటే ఇప్పుడు మనం ఒక చైల్డ్ని ఊహించుకుంటే మనకు ఎలా కనిపిస్తున్నారు పిల్లలు? బయట చెత్త ఏరుకుంటూ, పనులలో లేదా అఘాయిత్యాలకి గురవుతూ. ఇలా కాకుండా వాళ్ళు ఒక హ్యాపీ, హెల్దీ అండ్ ఒక సేఫ్ చైల్డ్హుడ్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలి అనేదే లక్ష్యంగా నేను పనిచేస్తున్నాను. నాతో పాటు నా టీం కూడా పనిచేస్తున్నారు. సో నేను జవహర్ నగర్ అని, అది ఐ థింక్ ఏషియాస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్లమ్స్. అక్కడ 116 బస్తీలు ఉన్నాయి. అందులో నేను 5 బస్తీలలో గత 5.5 ఏళ్ళుగా పనిచేయడం జరుగుతుంది. మేడ్చల్ జిల్లా కాప్రా మండలం. ఇప్పుడు జవహర్ నగర్ అంటే అక్కడ డ్రగ్స్, గంజాయి, అఘాయిత్యాలు అనేకమైనటువంటి ఇటువంటి వికృతమైన చేష్టలు జరుగుతాయని ప్రజల్లో విశ్వసనీయ వర్గాల సమాచారం ఉంది కదా. అసలు అంత స్లమ్లోకి మీరు పోయి పనిచేయడం అంటే మీ మీద కానీ ఏదైనా జరిగిన, అంటే ఏదైనా అటువంటి ఇన్సిడెంట్స్ లాంటి మీకు బెదిరింపులు కానీ అటువంటి వచ్చిన సందర్భాలనే? 2022లో మేము చైల్డ్ మ్యారేజెస్ ఆపడం జరిగింది. ఒక 6 పెళ్ళిళ్ళు ఆపడం జరిగింది చిన్న అమ్మాయిల మీద. అది ఆపినప్పుడు ఒకసారి మమ్మల్ని తగలబెట్టడానికి వచ్చారు. పెట్రోల్ పోసి తగలబెడతామని చెప్పి బెదిరింపు చేస్తూ మా మీదకి దాడికి వచ్చారు లోకల్ బస్తీవాసులు. అంటే అక్కడ మీరు అన్నారు కదా, అక్కడ మీరు ఏ సమస్య అయినా లేవనెత్తండి, అక్కడ మీకు పుష్కలంగా కనిపిస్తుంది. చైల్డ్ మ్యారేజ్, సెక్షువల్ అబ్యూస్, డొమెస్టిక్ అబ్యూస్, చైల్డ్ లేబర్, పిల్లలు స్కూల్ బయట ఉండడము, డ్రగ్స్, అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. అండ్ దీనికి మూల కారణం వచ్చేసి అక్కడ బడులు లేకపోవడం. 116 బస్తీలకి అక్కడ 2 హై స్కూల్స్, 8 మాత్రమే ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. అంటే ఒక స్కూల్లో ఎంతమంది పడతారు? మహా అయితే హై స్కూల్ అయితే ఒక 500-600 మంది. అక్కడ 3 లక్షల జనాభా ఉంది. అందులో కనీసం 1,00,000 మంది పిల్లలు ఉంటారు. ఆ 2 హై స్కూల్స్లో ఎంతమంది వెళ్ళాలి? ఆ బడికి యాక్సెస్ లేకపోవడం వల్ల వీళ్ళు బడి బయట ఉంటూ ఇలాంటి ప్రమాదాలకు గురవుతున్నారు. ఆ ప్రాంతంలో ప్రభుత్వ బడి కావాలని మీరు అంటున్నారు, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం 27,000 స్కూళ్లను మూసివేస్తుంది అనేది ఈ రాష్ట్రంలో చర్చ జరుగుతుంది కదా. దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? స్కూల్స్ వేరే దగ్గర మూత వేస్తున్నది అది డెఫినెట్గా ఐ డోంట్ థింక్ దట్స్ అ గుడ్ మూవ్. ఎందుకంటే మనం ప్రభుత్వ పాఠశాలని కాపాడుకోవాలి. అది ఒకటైతే ఎక్కడైతే స్కూల్స్ అవసరమో అక్కడ వాళ్ళు పిల్లలు రావట్లేదని చెప్పి ఆ కారణంతో మోస్తున్నారు. ఇక్కడ ఇంతమంది పిల్లలు ఉన్నారు, మాకు బడి ఇవ్వండి అంటే మరి ప్రభుత్వం స్పందించాలి కదా. నా ప్రశ్న అది. మీరు గతంలో సిపిఐ నారాయణ కానీ, లేకపోతే విద్యాశాఖ కమిటీ చైర్మన్స్ వచ్చారు కొంతమంది, టి లక్ష్మీనారాయణ వాళ్ళు, చాలా పెద్దవాళ్ళతో మీరు మీటింగ్ పెట్టిండ్రు కదా, మరి ఎందుకు అది ముందుకు వెళ్ళట్లేదు? అది యాక్చువల్గా చాలా ముందుకు వెళ్ళింది. అంటే మేము అక్కడ 3 ఏళ్లలో చేసిన
వర్క్ ఏదైతే ఉందో ఒక స్కూల్ కావాలని చెప్పి ఒక స్కూల్ ఏర్పాటు చేయాలని చెప్పి అది వాస్తవానికి విద్యాశాఖ ఫార్మర్ చైర్పర్సన్ ఆకునూరి మురళీ సార్ వీళ్ళందరూ అంటే ప్రజా సంఘాలు, స్టూడెంట్ యూనియన్స్ అండ్ లోకల్ కమ్యూనిటీ ఫోర్ ఫ్రంట్లో ఉంటూ ఈ ఉద్యమం ముందుకు వెళ్ళింది. ఎక్కడ ఆగింది అంటే అక్కడ మాకు ఒక 4 acres ల్యాండ్ని అలొకేట్ చేయడం జరిగింది. ఆ 4 acres ల్యాండ్ ఇది నాది అని చెప్పి ఒక థర్డ్ పార్టీ వాళ్ళు వచ్చి హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఆ ల్యాండ్ మాకు అలొకేట్ చేశాక వేశారు. సో అది అలా కోర్టు గదుల్లో బందీ అయిపోవడం వల్ల ఇంకా మాకు ఆ పిల్లలకి సమాధానం ఎవరు చెప్పాలి అన్న దగ్గర ఆగిపోయింది ఆ ప్రస్తుతానికి ఆ ఉద్యమం. సో మాకు ఆ ల్యాండ్ అదే బస్తీలో అలొకేట్ చేయాలి అనేది మా ప్రైమరీ ఆస్క్. మాకు ఎక్కడో 5 kilometers దూరంలో మళ్ళీ ఇస్తున్నారు. అది డిఫీట్ చేస్తుంది. ఎందుకంటే మనకి విద్యా హక్కు చట్టం ప్రకారం 1 kilometer దూరంలో మనకి పాఠశాల ఉండాలి. 5 kilometers దూరంలో మేము బస్ వేసి ఇస్తామంటే దట్స్ నాట్ ఓకే. సో ఆ రకంగానే ఆ దిశగానే ఇంకా కొనసాగుతుంది. అదే క్రమంలో అక్కడ ఎన్ని లక్షల మంది ఉంటారు, అక్కడ పిల్లలు ఎంతమంది ఉంటారు, అక్కడ ఒకవేళ బడులు ఏర్పాటు చేస్తే ఎన్ని లక్షల మంది విద్యార్థులకు అయినా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, వాళ్ళకు ఉన్నటువంటి జీవన ప్రమాణాలు, ఆర్థిక సోర్సు, వాళ్ళ కోసం మీరు ఎందుకు పనిచేయాలనుకుంటున్నారు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ జవహర్ నగర్ది లోకల్స్ చెప్పే మాట 3 లక్షల నుంచి 4 లక్షల జనాభా ఉంటారని చెప్తున్నారు. ఇక్కడ చాలా డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే అఫీషియల్ రికార్డ్స్లో జవహర్ నగర్ పాపులేషన్ లేదు. ఇప్పుడు సెన్సస్ డేటా వస్తే అది మనం చూడాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, అక్కడ ఎక్కువ ఉన్నది రోజు కూలీలు అండ్ మైగ్రెంట్ పాపులేషన్. మొత్తం ఇండియా నుంచి మీకు అక్కడ జనాభా కనిపిస్తారు. అంటే ఒక చిన్నపాటి మినీ ఇండియా అని చెప్పొచ్చు. అలాంటి ఏరియాకి మనకి 2 హై స్కూల్స్. సో మనము అక్కడ ఎన్ని స్కూల్స్ పెట్టాలి? ఆ 3 లక్షల జనాభాలో కనీసం మనం 20-21% పిల్లల్ని తీసుకున్నా దగ్గర 1,00,000 మంది వస్తారు. అంటే 70,000-80,000 పిల్లలే ఉంటారు. 70,000-80,000 పిల్లలకి మనకి ఎన్ని స్కూల్స్ కావాలి? ఆ రకంగా మనం ఆలోచించాలని. ఇంకొకటి డిస్టెన్స్ ఉన్న 2 స్కూల్స్ కూడా ఇప్పుడు గబ్బిలాలపేట అనే ప్రాంతానికి దగ్గరగా 4-5 kilometers దూరంలో ఉంది. 1 kilometer వాకింగ్ డిస్టెన్స్లో ప్రైమరీ స్కూల్స్ లేవు. అంగన్వాడీ సెంటర్స్ అంటే ప్రీ స్కూల్కి కేటర్ చేసే అంగన్వాడీ సెంటర్స్ 22 మాత్రమే ఉన్నాయి. 116 బస్తీలకి 22 అంగన్వాడీ సెంటర్స్. సో మనం ఇన్వెస్ట్మెంట్ అనేది మనం ఎక్కడ చేస్తున్నాము, బడ్జెట్ అనేది ఎక్కడికి వెళ్తుంది, అది మనం ఆలోచించాల్సిన ప్రశ్న. అదే క్రమంలో మీరు ఒకవేళ అక్కడ స్కూల్ ఏర్పాటు చేయకపోతే మీ భవిష్యత్ కార్యాచరణ ఏమిటి? ఏర్పాటు చేయకపోతే అన్న ప్రశ్న రాదు. ఎందుకంటే అక్కడ ఇప్పుడు ఒక చైల్డ్ లేబర్ పిల్లవాడు ఉన్నాడు, లేదా బడి బయట ఉన్న ఒక పిల్లవాడు ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని చూసినప్పుడు మూల కారణం అక్కడ స్కూల్ లేకపోవడం అనే కనిపిస్తోంది. సో ఆ దిశగానే అంటే దాన్ని మొదళ్ళ దగ్గర మనం కొట్టేయాలి ఆ సమస్యని అని అది దృష్టిలో పెట్టుకుని అక్కడ స్కూల్ అనేది ఉండాలి, అది కూడా బస్తీలోనే ఉండాలి అని చెప్పి చేపట్టిన కార్యాచరణ ఇది. ఇప్పుడు ఆ బస్తీ వాసులను వాళ్ళ పిల్లల కోసం మీరు చేస్తున్న సాహస ప్రయత్నం కదా, మీ వెనక ఉన్న బలం ఏంది? రాజకీయ నాయకులు ఉన్నారా, ప్రజా సంఘాలు ఉన్నారా, ఎట్లా అసలు మీకు? ఇప్పుడు మీరు ఒక ఉమెన్గా మీ ఫ్యామిలీ మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఉన్నప్పుడు ఒక ప్రజా జీవితంలో ఒక కొత్త అడుగుకు, ఒక జ్ఞానానికి మార్పుకు ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ గంజాయి పర్సన్స్, డ్రగ్ పర్సన్స్, బెదిరింపులు ఇవన్నీ వస్తున్న క్రమంలో మీ బలం యొక్క ఆలోచన ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బలం యొక్క ఆలోచన, మేము చదువుకున్నామంటే ఇంతకుముందు సావిత్రిబాయి ఫూలే వేసిన అడుగులు, ఆ అడుగుల మీదే మేము ముందుకెళ్తూ వస్తున్నాము. అండ్ సెకండ్ థింగ్, అక్కడ లోకల్ కమ్యూనిటీ అంటే ఇక్కడ ఒక స్వచ్ఛంద సంస్థ వచ్చి పనిచేస్తేనే అక్కడ మార్పు వస్తుంది అన్నది ఫస్ట్ తీసేయాలి. అక్కడ మేము ఉన్నా లేకపోయినా పిల్లల హక్కులు కాపాడే రీతిలో ఉండాలి. కాబట్టి వాళ్ళని ఎంపవర్ చేస్తూ ముందుకెళ్ళడమే మా అప్రోచ్. సో రాజకీయ నాయకులు లేదా పొలిటికల్ అలాంటి బలగాలు ఏం లేవు. లోకల్ కమ్యూనిటీని ముందు పెట్టుకుంటూ వాళ్ళ చేయూతని మేము తీసుకుంటూ వాళ్ళని ఎంపవర్ చేస్తూ వాళ్ళకి అది వాళ్ళ హక్కు అని చెప్తూ, అంటే ఎవరు ముష్టి వేయట్లేదు వాళ్ళకి అక్కడ స్కూల్ వేసి, అలా చెప్తూ అక్కడ బడిని నిర్మించడమే ప్రధాన ధ్యేయం. ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రులకు అవగాహన లేక మీరెవరో ఎక్కడి నుంచి వచ్చి మమ్మల్ని మా పిల్లల్ని డిస్టర్బ్ చేస్తున్నారు, మాకు చదువు అక్కర్లేదు, మా పిల్లలను బాండెడ్ లేబర్ పేరు మీద పని చేపిస్తామని అనేటోళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళని ఏ రకంగా కన్విన్స్ చేస్తూ ఉన్నారు? ఒకటి డెఫినెట్లీ మేము ఇనీషియల్గా పని మొదలైనప్పుడు ఇది వచ్చింది. ఎందుకంటే ఇంట్లో ఎలాంటి ఆర్థికమైన సోర్స్ ఉండదు, పిల్లలే పనికి వెళ్ళి ఇంటికి వాళ్ళు వెళ్తేనే అక్కడ ఇంట్లో తిండి ఉంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళని మేము సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ వాత్సల్య ఇలాంటివి ఉన్నాయి, అలాంటి వాటికి లింకప్ చేస్తూ ఆ ఫ్యామిలీకి కొంచెం ఆర్థికంగా చేయూతనిస్తూ ఆ రకంగా వాళ్ళని
బయటికి తీసుకొచ్చి, అంటే ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ లాగానే మీరు చూడాలి, చదువు అనేది ఖర్చు కాదు అని రిపీటెడ్గా వాళ్ళకి చెప్తూ, లోకల్లో ఉన్న బస్తీలో ఉంటారు కదా ఒపీనియన్ లీడర్స్ అంటాము, లేదా బస్తీ పెద్దలు అంటాం, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో కౌన్సిలింగ్ ఇప్పిస్తూ ఆ రకంగా ముందుకెళ్ళడం జరుగుతోంది. అండ్ సెకండ్ థింగ్, ఈ క్రమంలో కూడా మాకు వచ్చిన మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే అక్కడ చాలామంది పిల్లలకి ఆధార్ కార్డులు లేవు. ఈరోజు కూడా స్కూల్స్లో ఆధార్ కార్డులు లేనందువలన అడ్మిషన్స్ డినై చేస్తున్నారు. స్కూల్స్కి వెళ్తుంటే వాళ్ళు ఇప్పుడు ఒక 3 సంవత్సరాల నుంచి వాడు బడికి పోలేదు, వాడికి ముందు ఒక పుస్తకం పెట్టి మీరు చదవండి, చదివితేనే నేను నీకు అడ్మిషన్ ఇస్తానని మాట్లాడుతున్నారు. ఆ రకంగా వాళ్ళు పూర్తిగా కంప్లీట్గా బడికి దూరం అయిపోతున్నారు. కాస్ట్ సర్టిఫికెట్స్ లేవు, ఎక్కడికి పోతున్నాయి రిజర్వేషన్స్. సో ఇలాంటి చాలా వికృతమైన ఛాలెంజెస్ ఉన్నాయి. ఒక పిల్లవాడిని బడిలో చేర్పించాలంటే ఒక హోలిస్టిక్గా ఒక వ్యవస్థ మొత్తం దానికి యాంటీగా పనిచేస్తుంది. ఇప్పుడు ఆధార్ కార్డు లేవు, క్యాస్ట్ సర్టిఫికేట్ లేనప్పుడు ఈ దేశము ప్రతి స్కీమ్కు ప్రతి ఓటుకు కూడా ఆధార్ కార్డు లింక్ ఉంటుంది, చిన్న నుంచి చనిపోయేంత వరకు. ఇప్పుడు ఎస్ఐఆర్ పేరు మీద ఒక ప్రత్యేకంగా నడుస్తుంది, స్పెషల్ ఇంటెన్సివ్ రెసిడెన్స్ అని నడుస్తుంది కదా. మరి ఈ స్థానికంగా పుట్టినటువంటి పిల్లలు, వలస జీవులు వచ్చినటువంటి వాళ్ళకు అది పెద్ద సమస్య కదా. దాన్ని ఎట్లా అధిగమించి అక్కడ ఏర్పాటయ్యే సందర్భాలు కూడా ఉంటాయి, అది చాలా పెద్ద టాస్క్ కదా. అక్కడ చాలామందికి ఓటర్ కార్డ్స్ ఉన్నాయి కానీ ఆధార్ కార్డ్స్ లేవు. దట్ ఈస్ ది ఐరనీ దట్ వీ హ్యావ్ అబ్జర్వ్ టు. అందరికీ ఓటర్ కార్డ్స్ ఉన్నాయి, ఎక్కువ శాతం మందికి ఉన్నాయి, కానీ ఆధార్ కార్డులు పిల్లలకి చాలా మందికి లేవు, ఈవెన్ కొంతమంది పెద్దవాళ్ళకి కూడా లేవు. ఓటింగ్ రైట్స్ అదంతా డెఫినెట్లీ అ డిఫరెంట్ డొమైన్, బట్ మా ఫోకస్ కంప్లీట్గా ఎడ్యుకేషన్, ప్రొటెక్షన్ అండ్ పార్టిసిపేషన్ రైట్స్ ఆఫ్ చిల్డ్రన్. సో దా దిశలో వెళ్తేనే మనకి పుష్కలంగా ఛాలెంజెస్ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు రేపొద్దున్న అదేమంటారు దాన్ని, అప్పుడు ఒకటి వచ్చింది కదా మన సిఏఏ ఎన్ఆర్సీ నేషనల్ రిజిస్టర్ ఆఫ్, అది ఒక వల్ల అది అది ఒకవేళ ఇంప్లిమెంట్ చేస్తే రేపొద్దున జవహర్ నగర్ వాళ్ళందరూ కూడా రెఫ్యూజీస్ కింద లెక్కబడిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఆ డాక్యుమెంట్స్ లేవు, వాళ్ళకి ఆ రకమైన అంటే జనాభా లెక్కల్లో వాళ్ళ పేర్లు లేని జీవితాలు అవి. సో అది డెఫినెట్గా అన్ని రకాలుగా ఫస్ట్ కొట్టేది పిల్లవాడిని, చైల్డ్ని కొడుతుంది. అదే క్రమంలో ఎస్ఐఆర్ వచ్చిన తర్వాత యూపీలో 2 కోట్ల ధరకి, బెంగాల్లో 1,50,00,000 మంది, బీహార్లో 1 కోటి మంది, అంటే ఇట్లా ఇప్పుడు రేపు జూలై తర్వాత ఎస్ఐఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళంతా దళితులు, పేదవాళ్ళు, వలస జీవులకు వచ్చినటువంటి వాళ్ళు కదా. ఒకవేళ ఎస్ఐఆర్ కనుక ఇక్కడ ఉంటే వాళ్ళకి ఆధార్ కార్డు లేదని వీళ్ళు శరణార్థులుగా ప్రకటించే సందర్భాలు వస్తాయని మీరు భావిస్తున్నారా? తప్పకుండా అండి. అంటే ఈ రోజు కూడా అంటే ఇక్కడ ఎస్ఐఆర్ ఇంప్లిమెంట్ కాని పరిస్థితుల్లో ఉండి కూడా వాళ్ళకి బేసిక్ ఫెసిలిటీస్ లేవు. వస్తే డెఫినెట్గా వాళ్ళని ఫస్టే కొట్టేస్తుంది. అది ఏమంటారు, అది నోటిఫైడ్ స్లమ్ అయ్యుండి కూడా వాళ్ళకి బేసిక్ డాక్యుమెంట్స్ లేనప్పుడు వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ అని ఎలా ప్రూవ్ చేసుకోవాలి? సో అది ఇట్స్ హార్ట్ టర్నింగ్, చాలా ఏమంటారు గట్ రెంచింగ్ థింగ్ అది. ఇట్లా వాళ్ళ కోసం నిలబడాల్సి వస్తే భవిష్యత్తులో నిలబడగలుగుతారా, వెనకాకపోతారా మీరు? అయ్యో తప్పకుండా నిలబడాలి, అందరం నిలబడాలి. అది ఒక బస్తీ అనో లేకపోతే ఒక పర్టిక్యులర్ రీజన్ అనో చూడకుండా మనం డెఫినెట్గా ఆ చైల్డ్ని మనం సేఫ్ గార్డ్ చేయగలిగితే మన ఫ్యూచర్ సేఫ్ గార్డ్ అయినట్టే. ఓకే, బిందు గారు చెప్తున్నటువంటి సందర్భం ఏమంటే జవహర్ నగర్ గబ్బిలాలపేటలో 1,00,000 మంది వలస జీవులుగా బాండెడ్ లేబర్గా వచ్చి బ్రతుకుతున్న వాళ్ళకి, వాళ్ళ పిల్లలకు ఆధార్ కార్డులు లేకపోవడము, క్యాస్ట్ లేకపోవడం చాలా ప్రమాదకరమైనటువంటి అంశాలు. అవి లేకపోవడం వల్ల విద్యకు దూరము అంది, స్కూల్ లేకపోవడం వలన వాళ్ళు గంజాయికి, డ్రగ్స్కు, అఘాయిత్యాలకు, అనేక రకాల వికృత అలవాట్లకు బానిసైపోతున్న సందర్భంలో వీళ్ళు ఒక చైల్డ్ లేబర్ ఫోరము నాయకురాళ్ళుగా వచ్చి అక్కడ సామాజిక చైతన్యాన్ని కల్పించి అక్కడ బస్తీ పెద్దలతో, తల్లిదండ్రులతో మాట్లాడి ఒక ప్రత్యేకమైన జ్ఞాన ఆవిష్కరణ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మా వర్తమానం ఛానల్ నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సరే, ఈ దేశంలో ఎస్ఐఆర్ అని తీసుకొస్తున్నారు కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయబోయే ముందు కూడా ఆ బస్తీ వాసులకు రికార్డు కానీ డొక్కాడని ఆ పేద పిల్లలకు కూడా ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇచ్చే ప్రయత్నం చేసి అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి 2-3 స్కూళ్ళు ఏర్పాటు చేపించి అక్కడ ఉండేటువంటి బడుగు బలైన వర్గాల పేద పిల్లలందరికీ కూడా విద్యను అందించేటువంటి ప్రయత్నం చేసి వాళ్ళకు సామాజిక, రాజకీయ, ఆర్థిక సమానత్వం వైపు నడిపించేటువంటి కృషి జరగాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరుస్తూ మేము పిలవగానే మా ఛానల్కి విచ్చేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు హిమబిందు గారికి తెలియజేస్తూ, మేడం నమస్కారం. థ్యాంక్ యూ మేడం.